హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు గంట. మొదటిసారిగా ఒక చిన్న ఒక సంచలన వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు అందరూ చర్చించే ఐబొమ్మ రవి గురించి. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి మాట విన్నా, ఏది చూసినా కూడా ఐబొమ్మ 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 ఇదే చర్చ. పుష్ప సినిమాలో పుష్ప ఎంత ఫేమస్ అయ్యాడో తెలియదు, కానీ ఈ ఐబొమ్మకి రవి కూడా అంతే ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఐబొమ్మ రవి కేసు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను ఒక సంచలనం క్రియేట్ చేసింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నో కోట్ల రూపాయల సినీ ఇండస్ట్రీకి నష్టం తెచ్చిందని విమర్శకులు, సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రవిని పట్టుకున్న తర్వాత కూడా ఐబొమ్మ సైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏముందంటే, మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా ఈ తెలుగు ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఈ సైట్ని శాశ్వతంగా మూసివేస్తున్నాము అని తెలియజేశారు. అందుకు తామెంతో చింతిస్తున్నామని కూడా అన్నారు. ఆ మెసేజ్తో మరొకసారి పోలీసు వ్యవస్థ అంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఈ మెసేజ్ రవి అరెస్ట్ అయిన తర్వాత వచ్చింది. దీన్ని బట్టి వారికి అర్థమైంది ఏంటంటే, రవితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని. ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. రవి పైరసీ చేసిన సినిమాల గురించి చెప్పాలంటే, అతను 1972లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ నుండి రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ వరకు సుమారుగా దాదాపు 21,000కు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇండస్ట్రీకి ఎంత నష్టం వాటిల్లిందో అని. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది మాత్రం రవినే. ఇతను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహంలో చేసుకున్నాడే కానీ అక్కడి నుండి అతని కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అటు అత్త, ఇటు భార్య పదే పదే నువ్వు పలికి మళ్ళవాడివి, డబ్బు సంపాదించలేవని ప్రతిసారి రవిని అనేవాళ్ళు. దీంతో రవి ఏం చేయాలో తోచలేదు అతనికి. అతను మానసికంగా చాలా కృంగిపోయి త్వరగా డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో పలు అసాంఘిక కార్యక్రమాలు పాల్గొన్నారు అని పోలీసులు విచారణలో తెలిపారు. రవి చదువు రీత్యా బిఎస్సి కంప్యూటర్ చేసి ఉండడం వల్ల అతనికి ఈ టెక్నాలజీ పైన మంచి పట్టు ఉంది. ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఐబొమ్మ, బెప్పం వంటి సైట్లను రూపొందించాడు. అంతటితో ఆగక బెట్టింగ్ యాప్స్ ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ రవి అందరూ అనుకున్నట్లు ఆయన భార్య చెప్పడం వల్ల దొరికిపోయాడని పుకారు పుట్టించారు. కానీ అది అంతమాత్రమే వాస్తవం కాదు. దానికి పోలీసులు ఎంతగానో శ్రమపడ్డారు. హైదరాబాద్ సైబర్ పోలీసులు ఈ రవిని అంత త్వరగా ఏం పట్టుకోలేకపోయారు. చాలా ఇబ్బందులకు గురయ్యారు. వారు అతని సామ్రాజ్యానికి అప్పటికే నిఘా కొనసాగిస్తూ అతని స్నేహితులను, అనుచరులను టార్గెట్ చేశారు. ఆ విషయం తెలియని రవి తన స్నేహితులను ఒకరికి అతను హైదరాబాద్ వస్తున్నట్లు మెసేజ్ చేశారు. అయితే అప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ స్నేహితుడిని పట్టుకొని ఉండటం వలన ఆ మెసేజ్ పంపిన ఫోన్కి వారి ఆధీనంలో ఉంచుకొని మెసేజ్ని రిప్లై ఇవ్వడం ప్రారంభించారు. ఇదేమీ తెలియని రవి తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా అనుకుని పూర్తి సమాచారాన్ని తెలియజేశాడు. అప్పుడు వారికి తెలిసింది ఏమిటంటే, అతను హైదరాబాద్కు కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి వస్తున్నాడని గుర్తించారు. దాంతో అక్కడ ముందు నిఘా ఏర్పాటు చేశారు. తర్వాత ఆ అపార్ట్మెంట్లోకి రవి రావడం గమనించి సమాచారం ఇచ్చిన పోలీస్ ఇన్ఫార్మర్స్ ద్వారా తెలియజేయడంతో వారు వెంటనే వారి బృందంతో అతను ఉన్న అపార్ట్మెంట్ని చుట్టుముట్టారు. రవి లోపల ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు తలుపులు కొట్టారు. కానీ రవి ఎంతకీ కూడా తలుపులు తీగిపోవడంతో పోలీసులు గట్టిగా హెచ్చరించారు. మీ గురించి మాకు తెలుసు, నువ్వు కనుక ఆ తలుపు తీయకపోతే మేమే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాం అని రవిని హెచ్చరించారు. రవికి అర్థమయ్యింది తను దొరికిపోయాడని. ఇక చేసేదేమీ లేక తలుపులు తీసి లొంగిపోయాడు. ఇక పోలీసులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి అక్కడ కంప్యూటరు మరియు హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక ల్యాప్టాప్ను కూడా తీసుకున్నారు. ఈ రవి దేశ విదేశాల్లో బెట్టింగ్ యాప్లు నిర్వహించేవాడు. గడిచిన 6 సంవత్సరాల్లో ఈ రవి చాలా దేశాలు తిరుగుతూ అక్కడ వారిని పరిచయం చేసుకుని బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించేవాడు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా భారీగా ప్రకటనలు తెచ్చుకొని
ఆ ప్రకటనలతో పాటు చాలా మొత్తాన్ని పోగు చేసుకున్నాడు. ఆ డబ్బుతో అనేక దేశాల్లో ఆస్తులను కూడబెట్టాడు. అంతేకాకుండా ఇతను ఎంత ముందస్తుగా ప్లాన్ వేసుకున్నాడంటే తన ఒరిజినల్ నేమ్ రవిని గుర్తించకుండా ఉండటానికి గాను ప్రహ్లాద కుమార్ అని ఫేక్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఫేక్ ఐడెంటిటీ ద్వారా బ్యాంక్ లావాదేవీలు, అలాగే క్రిప్టో కరెన్సీ, మనీ లాండరింగ్ వంటివన్నీ నిర్వహించాడు. ఇతను ఎంత ముందస్తు జాగ్రత్త తీసుకున్నాడంటే భారత ప్రభుత్వం ఎప్పటికైనా తను పట్టుకుంటుందని భావించి ముందస్తుగానే 80 లక్షలు ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల సైన్స్ కిట్స్ అండ్ నేవీ పౌరసత్వం తీసుకున్నాడు. తను ఎంతగా ఆలోచించాడంటే తను ఎక్కడైనా ఒక దగ్గర ఉంటే పట్టుబడిపోతానేనని ఎప్పటికప్పుడు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎక్కడా కూడా 2 నెలలకు మించి ఉండేవాడు కాదు. ఇవన్నీ కూడా పోలీసులకి అతని పాస్పోర్ట్ని చూడగా దాంట్లో దాదాపుగా 10 నుంచి 11 దేశాలలో అతను తిరుగుతున్నట్లు గమనించారు. అన్ని దేశాల్లో కూడా అక్కడ వారి సమావేశాలు ఏర్పాటు చేసి బెట్టింగ్లు వాటి నిర్వహణ చూసుకునేవాడు. పోలీసులు గనక సరైన సమయానికి రవిని అరెస్ట్ చేయకపోయి ఉంటే గనక తన పౌరసత్వం తీసుకున్న కరేబియన్ దీవులకి వెళ్ళిపోయేవాడు. అయితే అతను పేరు మీద ఉన్న 35 బ్యాంకుల్లో ఉన్న మొత్తం దాదాపుగా 20 కోట్లు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీటితో పాటు మరో 4 బ్యాంక్ ఖాతాల్లోని 3.5 కోట్లను కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఐబొమ్మ ద్వారా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ వంటి వివరాలు తమకు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు హైదరాబాద్ సిపి సజ్జన్ గారిని అడగడం జరిగింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. విదేశీ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంతో మనీ లాండరింగ్ పై దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పోలీసులు రవిపై ఐటీ కాపీరైట్స్ చట్టాల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టాలు గనక రుజువైతే దాదాపుగా తనకి 3 నుండి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశము కలదు. అంతటితో ఆక జరిమానా కూడా వేస్తారు. మోసపూరితంగా మరొకరి ఐడెంటిటీని దొంగిలించడం, డిజిటల్ సిగ్నేచర్, పాస్పోర్ట్స్ వంటి మిగతా ఐడీలను దొంగిలించడం ఆరోపణలపై ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66C సెక్షన్ క్రింద కేసు నమోదు చేయాలని అనుకుంటున్నారు. ఈ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా కూడా పడే అవకాశం ఉంది. ఐటీ సెక్షన్లోని 66E ఇది గోప్యతకు సంబంధించింది. ఏ వ్యక్తి అయినా తను అనుమతి లేకుండా తన ఫోటోలను తీసుకోవడం, వాటిని వేరే వారికి పంపడం వంటి చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. దీన్ని కూడా దాదాపుగా 3 సంవత్సరాలు జైలు శిక్ష, 2,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. వీటితో పాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద మోసానికి సంబంధించిన ఈ సెక్షన్లో తప్పుడు పద్ధతిలో వేరొక ఆస్తులను తీసుకోవడం, వేరొకరికి అప్పగించడం వంటివి ఈ బిఎన్ఎస్ యాక్ట్లో దాదాపుగా 7 సంవత్సరాల జైలు శిక్ష, కాపీరైట్ సెక్షన్ క్రింద 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇలా రవిపై అనేక రకాల కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే పోలీసులపై కూడా ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రవి అరెస్ట్ను పోలీసులు ఒక పబ్లిసిటీ స్టంట్గా చేశారు. అందుగల కారణం రవిని అరెస్టు చేసిన క్రమంలో కొంతమంది సినీ పెద్దలతో ఉండటం, ప్రజలు పోలీసులు తన పని తను చేసుకుపోవాలి తప్ప ఈ విధంగా పబ్లిసిటీ స్టంట్ను చేయటం అంత మంచిది కాదని ప్రజల యొక్క అభిప్రాయం. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా బాధితులను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. నిజానికి రవిని అరెస్ట్ చేసిన తర్వాత సిపి సజ్జనార్ గారు తన టీంతో ప్రెస్ మీట్ పెడితే ఇంత ఇబ్బంది ఉండేదేమో కాదేమో, కానీ అలా చేయలేదు. సినిమా పెద్దలతో ప్రెస్ మీట్స్ పెట్టడం చాలా ఇబ్బందిగా మారింది ప్రజలకు. ఇది ఎలా ఉంటే రవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అది ఎంతలా ఉందంటే కొందరు చిరంజీవి గారి సినిమాలోని ఠాగూర్ లాగా, మరికొందరు శివాజీ సినిమాలోని రజనీకాంత్ లాగా వర్ణిస్తున్నారు. ఇలా రోజులు గడిచే కొద్దీ రవి మద్దతుదారుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. రవికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ముఖ్య కారణం థియేటర్కి వచ్చిన ఏ కొత్త సినిమానైనా కొద్ది గంటల్లోనే మంచి క్వాలిటీతో చక్కగా ఎటువంటి సైట్లలో కూడా ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చే విధంగా ఐబొమ్మలో రిలీజ్ చేసి సామాన్య మధ్యతరగతి ప్రజల మనసులో గెలుచుకున్నాడు. సగటు మధ్యతరగతి వాడు ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైనా చూడాలంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్ళాలంటేనే ₹1,000 ఖర్చు అవుతుంది. కాబట్టి రవి నీట్గా ఐబొమ్మలో ఈ మూవీస్ని కొద్దిసేపట్లోనే రిలీజ్ చేయడం వలన
అది వారికి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూనే కాకుండా తన డబ్బును సమయాన్ని కూడా సేవ్ చేయడం చాలా బాగా నచ్చింది. ఇది అందువల్లనే ప్రజలందరూ కూడా అతన్ని ఒక హీరోలాగా భావిస్తున్నారు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ సినిమాలు ఉండేవి. దాంట్లో సినిమా చూడాలంటే ఫ్యామిలీ అందరం పిల్లలు అందరూ తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంతా కలిసి ఒక 1000 రూపాయల లోపు అయిపోయేది. కానీ ఈ రోజు మల్టీప్లెక్స్లు అలా లేవు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ముందు టికెట్లకే వేళల్లో ఖర్చు అవుతుంది. అది అంతటితో ఆగట్లేదు. ఆ తర్వాత ఇంటర్వెల్ పిల్లలకి ఏదైనా కొనాలంటే ఆ ఖర్చు ఇంత అంతా ఉండదు. మాటలైతే చెప్తున్నారు కానీ ఈ రేట్లు పెంచడం ఎప్పుడు ఒకేలాగా వస్తామని. మొదటి 3 రోజులు అయితే 5-6 రెట్లు ఎక్కువగా పెడుతున్నారు. మామూలుగానే రేట్లు ఎక్కువ మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా టికెట్లు. కానీ ఇప్పుడు ఈ మొదటి రిలీజ్ కాడి నుంచి ఆ ఫస్ట్ శుక్రవారం పూట అలా రిలీజ్ చేస్తారు, వీకెండ్స్ అని చెప్తారు. ఈ 3 రోజుల్లో మాత్రం విపరీతమైన ధరలు పెంచుకుంటున్నారు. వేరొకరు పెంచితే మాత్రం దాన్ని చట్ట విరుద్ధం అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. మళ్ళీ వాళ్ళ సినిమాకి వచ్చేసరికి యథావిధిగా పెంచేయడం జరుగుతుంది. దీనికి మళ్ళీ సినిమాకి ఇంత ఖర్చు అయిందని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత మాకు వెసులుబాటు ఇవ్వాలని, సబ్సిడీలు ఇవ్వాలని ఎన్నో రకాలుగా కోరుకుంటా ఉంటారు. ఈ ధరలు ఎంత బాగా ఉన్నాయంటే ఇంటర్వ్యూల్లో పిల్లలకి ఏదైనా తినుబండాలు కొందాం అనుకుంటే బయట 5-10 రూపాయలు దొరికే పాప్కార్న్ దానిలో 80 రూపాయల నుంచి 150-200 వరకు ఉంది. కోక్ కూడా అంతే. అలాగే సమోసా వంటివి ఉన్నాయి కదా, అవి 10-15 రూపాయలు దొరికాయి కూడా. దాంట్లో దగ్గరగా 40-50 రూపాయలు పైన ఉన్నాయి. ఆఖరికి త్రాగడానికి మంచినీరు కూడా చాలా అధిక ధరను పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఒకంత అయితే బయట పార్కింగ్ కూడా అత్యధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏం చెప్తుంది, మల్టీప్లెక్స్లో సినిమా థియేటర్లో కూడా పార్కింగ్కు ఫీజు తీసుకోవద్దు అని. అది ఏ రోజైనా చేశారా? చెప్పటానికే, కానీ ఏ రోజు దాన్ని సరిచేయలేదు. ఎప్పుడైనా పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే. ఇలా ధరలు పెంచడం వంటి వాటి వల్ల సామాన్యుడిని సినిమా థియేటర్ నుంచి దూరం చేశారు. కానీ ఈ ఐబొమ్మ రవి వంటి వారి వల్ల అదే సినిమా కొద్ది సమయంలోనే ఇంటి దగ్గర నుంచి చాలా మంచి క్లారిటీతో సైట్స్ల ద్వారా చాలా చక్కగా కావలసిన సమయంలో వెసులుబాటు ఉన్న సమయంలో చూడగలుగుతున్నాడు. తన ఆనందాన్ని పొందగలుగుతున్నాడు. దీన్ని ఒక వరంగా కూడా భావిస్తాడు. ఒకనొక సమయంలో ఇదే ఐబొమ్మ వెబ్సైట్లో రవి ఒక మెసేజ్ కూడా పెట్టాడు. దానిలో ఏమనుంది, మీరు రేట్లు కనుక పెంచుకుంటూ పోతే మేము మా పని మేము చేసుకుంటూ పోతాము. మీరు దీనిలో దృష్టిలో పెట్టుకొని సగటు మధ్యతరగతి వారికి సినిమా చూసే విధంగా చేయమని. కానీ ఇండస్ట్రీ పెద్దలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా రవిని ఒక దోషిగా పరిగణించారు. కానీ ప్రజలు ఈ విషయంలో ఆ ఒక్క మెసేజ్తో రవి ఒక పెద్ద హీరో అయిపోయాడు. అయితే ఈ ప్రజల్లో మరికొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఇతనికి ఐటీ స్కిల్స్ బాగున్నాయి, ఇతని యొక్క సేవలను దేశ రక్షణలో ఐటీ విభాగంలో వాడుకోండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే పోలీసులు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ వెబ్సైట్ని సందర్శించినప్పుడల్లా మీ యొక్క అతి విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు అని. ఏది ఏమైనా ఈ విధంగా సినిమా రిలీజ్ అయిన కొద్దిసేపటికే మంచి అత్యంత క్లారిటీతో మూవీ తన సైట్లో రిలీజ్ చేయడం వల్ల ఇండస్ట్రీ పాలిట విలన్గాను, మధ్యతరగతి ప్రజలకు పాలిట హీరోగాను పేరొందాడు. ఇది ఇలా ఉంటే ఏ ఇండస్ట్రీ అయితే రవిని విలన్ గా భావించిందో అదే ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు రవి జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకోవడం గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఏది ఏమైనా రవి విషయంలో మరిన్ని విషయాలు ముందు విచారణలో తెలియవస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో వీడియోలను మన ఈ ఛానల్లో చూద్దాం అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకువస్తాను. ధన్యవాదాలు. మీ రాంబాబు గంట.